అందరికీ జై శ్రీరామ్ అండి. ఇప్పుడు నేను హైదరాబాద్కి వెళ్తున్నాను. మధ్యలో కొంచెం ఇక్కడ లంచ్ అని అంటే మనం టీలు కాఫీలు లాగాం కదా. అయితే తన దగ్గరకు వచ్చి నేను ఇక్కడ ఏం అడిగానంటే ఒక మజ్జిగ ప్యాకెట్ అడిగాను. అయితే ఇక్కడ ఒక అద్భుతం కనిపించింది. అద్భుతాన్ని ఒకసారి నేను చూపిస్తాను, చూడండి. ఇది ఇంతవరకు ఎప్పుడు చూడరు అసలు నాకు తెలిసి. ఇక్కడ ఏముందంటే చర్చిల మరియు తీవ్రవాదుల లక్ష్యం భారత్లోని హిందువుల నాశనం. కానీ హిందువుల లక్ష్యం తిండి బట్ట తక్కువలో దొరికితే చాలు. లాడెన్కు కూడా ఓటు వేస్తారు. హిందూ నాశనానికి కారణం మనమే. ఇతర తరం వారికి సహాయం చేసేవారు వేరే మతస్థుల మధ్య వస్తువులు కొనడం మానండి. చర్చి దర్గాలకు పూజలు చేయకండి. మత మార్పిడి పాల్పడుతున్న వారిని తరిమి కొట్టండి. వాళ్ళ దేవుడు వారినే కాపాడలేనప్పుడు ఇతరులను ఎలా కాపాడతారు? ఇంకోటి, మన భగవంతులపై మనకే నమ్మకం లేని వారు వేరే మతస్థుల దగ్గర భిక్షం అడుగుతున్నారు. పెద్ద పెద్ద మనుషులతో ఏమి పని? భిక్షగాలతో దొంగ బాబాలతో ఏమి పని? మన రక్షకుడు మన పోషకుడు శంకరుడే. వేరే మతస్థులతో దేవుళ్లతో ఏమి పని? మోక్షమంత్రం ఓం నమః శివాయ, స్వర్గము ద్వారి భగవద్గీత పిల్లలతో తప్పకుండా చదివించండి. చూసారా ఎంత మంచిగా ఉందంటే అసలు ఈయన ఇక్కడ పోస్టర్ పెట్టారు. నేను స్క్రీన్ షాట్ కూడా తీసుకున్నాను నేను అడిగి. చాలా బాగుందండి బ్రో. ధన్యవాదాలు. జై శ్రీరామ్. ఓం నమః శివాయ. ఓకే.